హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం బిఆర్ ర్యాంకుల్లో గేమ్ ప్లే మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది. మీరు మాత్రం లాస్ట్ దాకా అయితే చూడాలని అయితే కోరుకుంటున్నాను. లెట్స్ ప్లే అవర్. గాయస్, మీరు నా ఛానల్కి కొత్త అయితే వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీక్లో అయితే దిగేసినాం. ఇక్కడైతే ఏం వచ్చింది వాన్ అయితే ఫైనల్గా 190 పెట్టినాం. ఫైనల్గా వీన్ అయితే నాక్ అయితే చేసుకున్నాం. ఫైనల్గా 1 కిల్ అయితే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. ఇంకా చాలా ఎనిమిస్ అయితే ఇక్కడైతే దిగిర్రు. వాళ్ళనైతే 100%గా కొడదాం. మనమైతే ఫైనల్ దాకా బూయా అయితే కొడదాం. ఇక్కడైతే షార్ట్ రేంజ్ గన్ అయితే ఒకటి చేసుకున్నాం. లెవెల్ 2 హెల్మెట్ దొరికేసింది. లెవెల్ 3 హెల్మెట్, ఒక మెడికేట్ కూడా వచ్చేసింది. ఫైనల్గా మన లూట్ అయితే అయిపోయి ఒక ఎనిమిది అయితే వచ్చిపోయింది. ఫైనల్గా వీన్ అయితే కొట్టేసినాం అన్నమాట షార్ట్ గన్తో. ఫైనల్గా ఇద్దరినైతే ఫినిష్ చేస్తున్నాం. మా టీమ్మేట్ అయితే ఒకటైతే నాక్ అయిపోయాడు. మన దగ్గర అయితే ఒక 400 కాయిన్స్ కూడా ఉన్నాయి. వాడిని అయితే రివైవ్ అయితే చేస్తాం. ఇంకా ఎనిమిస్ కూడా చాలామంది దిగిర్రు. వాళ్ళనైతే అందరినైతే ఫినిష్ చేయాలి. ముందైతే మన టీమ్మేట్కి అయితే రివైవ్ అయితే చేసుకున్నాం. ఈ 400 రివైవ్ అనేది కొంచెం టైం వరకే ఉంటుంది. 600 కాయిన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ముందే బాగుండే. మనమైతే ఇంకా ఎనిమిస్ అయితే ఎత్తుకుందాం. ఇక్కడైతే చాలామంది అయితే దిగిర్రు. మనమైతే కొంచెం స్ట్రిక్ట్గా అయితే ఉండాలి. మనమైతే మన ఇంకో ఎనిమి అయితే దొరికేసిండు. ఫైనల్గా వీన్ అయితే మినీ యూజీతో నాక్ చేసుకొని మ్యాక్ 10 అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. 3 కిల్స్ అయితే మనం ఫైనల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాం. గాయస్, మీరు ఒక కామెంట్ అనేది చేయండి గాయస్. మనమైతే ఒక యూఎంపీ అయితే చేసేసుకున్నాం మ్యాక్ 10 బదులు. పెరిగిట్ కూడా దీన్ని అయితే మళ్ళీ కరీనా కూడా అయితే మళ్ళీ వాపస్ తీసుకొచ్చి ఈ గమ్స్ మాత్రం చాలా అయితే మనం దాన్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. కొంచెం లూట్ కూడా వేసుకున్నాం. ఒక ఎనిమి అయితే మన దగ్గరికి అయితే వచ్చేసి ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు. ఒకడైతే కింద ఉన్నాడు, ఒకడైతే మీదికి అయితే వస్తుండు. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి మనకి. వీనైతే ఫైనల్గా కొంచెం డ్యామేజ్ చేసినాం. ఫైనల్గా వీన్ అయితే నాక్ అయితే వేసేసుకున్నాం. ఫైనల్గా వీన్ అయితే ఫుల్ కిల్ కూడా వేసేసుకున్నాం అనమాట. ఇంకొక ఎనిమి ఉన్నాడు, వాడి టీమ్మేటు. వాడు మనం మీకు వస్తున్నాడు, కింద ఉన్నాడు. మనమైతే కొంచెం స్ట్రిక్ట్గా అయితే ఉండాలి. వాడైతే కింద ఉన్నాడు. వాడైతే మనం మీకు రెస్క్ అయితే వచ్చేసింది అనమాట. మనమైతే కొంచెం కవర్ తీసుకున్నాం. ఇప్పుడైతే పోదాం మీదికి. వాడైతే ఫుల్ పెట్టుకుండు. అంటే సాఫ్ట్వేర్ క్యారెక్టర్ ఉంది. మీదికి ఫుల్ పిల్ అయితే ఉరికేసిండు. మనం కూడా ఇప్పుడైతే మీదికి అయితే పోదాం. మీదికి పోయి వాడిని అయితే వస్తాం. ఫైనల్గా స్కోప్ పెట్టి వీళ్ళైతే నాక్ అయితే చేసుకున్నాం. ఫైనల్గా వాళ్ళిద్దరిని అయితే కొట్టేసి 5 కిల్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. మనమైతే ఇక్కడైతే M14 3 అయితే 3 లెవెల్ ఉంది మన దగ్గర. మనమైతే ఇంకా రిపేర్ కిట్ అయితే వేసేసుకుందాం. ఇంకా మనం చూసుకుంటే డ్రోన్ కూడా ఉంది. కింద అయితే ఒక ఎనిమి అయితే వచ్చేసిండు. మనమైతే కిందికి దుంకుదాం. మన టీమ్మేట్ అయితే కొడుతుండు. వీళ్ళైతే ఫైనల్గా వీనికైతే పడిపోయింది. ఫైనల్గా వీన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. 6 కిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట మనకి పీక్ సైడ్ అయితే. ఇంకా ఎనిమిస్ అయితే ఎత్తుకోవాలి మనం. ఇంకా 31 ఎలా ఉంది. ఇంకా చాలా కిల్స్ అయితే కొట్టచ్చు. మంచి గేమ్ ప్లే అయితే వస్తుంది. 1600 కాయిన్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా డ్రోన్లో మన ఎనిమిస్ అయితే దొరుకుతారేమో చూద్దాం. ఇంకా ఈ పీక్లో అయితే చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారు. మనం మీద పోచిన ఆఫ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎనిమిస్ చాలామంది ఉంటారు. డ్రాప్ అయితే కూడా లూట్ అయితే చేసిండు. కింద అయితే డ్రాప్ లూట్ అయితే వేస్తుర్రు. మనమైతే అటు సైడ్ పోదాం. మనమైతే ఫైనల్గా వాన్ అయితే కొట్టేసినాం. ఈయన ఒక 7 కిల్స్ అయితే కొట్టేసినాం ఇప్పటికైతే. వాన్ అయితే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. వాడైతే కూడా డ్రాప్ అయితే వేస్తుండ్రు. వాన్ అయితే ఫైనల్ కొట్టాలి. వాడైతే మాత్రం కొట్టడానికి కవర్ అయితే తీసుకుంటుండ్రు. కొంచెం కూడా ఊపిస్తలేడు బాడీ. వాడిని అయితే ఫైనల్గా కొట్టాలి ఎట్లయినా సరే. వాడిని హెడ్ కొంచెం చూపిరా. ఉన్నట్టున్నారు. ఆ డ్రోన్లు అయితే కూడా వాడికి మన టీమ్మేట్కి అయితే ఫుల్ డ్యామేజ్ వచ్చేసిండు. మన టీమ్మేట్ అయితే నాక్ అయితే అయిపోయాడు. మనం మాత్రం మీదికైనా అయితే కొట్టాలి. చూడాలి ఇప్పుడు. వాడు మాత్రం కూడా బయటికి గ్లోవ్లో కొడతామంటే అదేదో స్కిల్ ఎబిలిటీ మా ఫ్రెండ్దే ఉంది. మనమైతే ఒక గ్రెనేడ్ వేసేద్దాం వాని మీదకి.
మన గ్రానైట్లు అయితే ఎక్కువ దూరం అయితే పోతలేవు. మనమైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కొట్టడానికి చూసాం. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కానిపని మనమైతే రెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకైతే ఒక గ్లూవాల్ అయితే చూసుకున్నాం. వాడితే కొంచెం బయటకు వచ్చిండు. మన ఒక గ్రానైట్ అయితే వేసేద్దాం వాడి మీద. అయినా వానికి అయితే ఏం డ్యామేజ్ అయితే రాలేదు. ఇంకో గ్రానైట్ అయితే వేసాం, అయినా డ్యామేజ్ రాలేదు. కొంచెం డ్యామేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనమైతే అవి వేసేద్దాం. గ్లూవాల్ కొలగొట్టేసి వాడితో బయటికి వెళ్ళి కొంచెం అయితే కొడతాం. కొంచెం డ్యామేజ్ అయితే వచ్చేసింది వానికి అయితే. కాకపోతే అనమాట మన గ్లూవాల్ అయితే వలగొడతాం. మనం గ్లూవాల్ వలగొట్టి ఇంకో కొంచెం గ్లూవాల్ మళ్ళీ వలగొడతాం. రెండు గ్లూవాల్ అయితే వేసేసుకుంటుండు. చాలా గ్లూవాల్ అయితే వేసేసుకుంటూ ఇప్పుడైతే కొట్టడం చాలా కష్టం అవుతుంది. అయితే మనమైతే కొట్టాలి. మీదికనైతే ఇంకొకటి ఉన్నాడు, వాడైతే మనం కొట్టొచ్చు. అందుకే వానికైతే ఒక 131 హెడ్ కూడా ఇచ్చేసినాం. ఇప్పుడైతే వచ్చేసిందో ఫైనల్గా యూఎంపీతో హెడ్ షాట్తో అయితే నాక్ అయితే చేస్తున్నాం. ఫైనల్గా ఫుల్ కిల్ కూడా అయితే ఇంకా మీది వాడిని అయితే కొట్టాలి. మీదోడు కూడా కొంచెం బయటకు వస్తాం, వీడిని అయితే కొట్టచ్చు. మా టీమ్మేట్లు అయితే మేము ఇద్దరమే ఉన్నాం. ఇంకా లాస్ట్ మా టీమ్మేట్లు అయితే అందరైతే చనిపోయారు అనమాట. వాళ్ళకైతే రివైవ్ ఇచ్చేసిన అయితే ఫైనల్గా దూరంలో అయితే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. అయితే కొట్టాలి. వాడైతే గ్లూవాల్ టీమ్మేట్ కూడా వాళ్ళైతే కొట్టుర్రు. వాడైతే నాక్ అయితే అయిపోయాడు. ఫుల్ కిల్ కూడా వచ్చేసింది. వీడైతే మనమైతే 9 కిల్స్ అయితే చూస్తున్నాం. పోచిన కాడైతే మనమైతే ఇంకా వెనకాల అయితే ఒక ఎనిమి అయితే వచ్చేసిండు. మనం మీకు రెస్ట్ ఫైనల్గా వీడినైతే కొట్టేసినాం అనమాట. మనమైతే రీసెంట్గా ఇచ్చేసిన అనమాట వీడు. ఇంకా జర్ర అయితే మననైతే కొట్టేసేటాడు అనమాట. కొంచెం లూట్ అయితే వేసేసుకుందాం. మీ దగ్గర అయితే ఎక్కువ లూట్ అయితే ఏం లేదు. ఒక మెడికెట్ కూడా వేసేసుకుందాం. ఇంకా చాలా ఎనిమిస్ అయితే ఉన్నారు ఈ పోచినాక్లా. మనం పోచినాక్లో అయితే బుయా కొట్టాలి. పోచినాక్లోనే జోన్ పడేటట్టుంది మొత్తం. మనమైతే 10 కిల్స్ అయితే కొట్టేసినాం ఇప్పటికైతే. ఇంకా 18 ఎలైవ్ అవుతుంది. ఇంకా ఎనిమిస్ కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడైతే. ఇంకా ఎనిమిస్ కూడా లెఫ్ట్ సైడ్ ఫ్యాక్టరీ నుంచి మీద కూడా ఇంకా ఫైట్ అవుతుంది. మనం మీద సైడ్ కూడా కొట్టాలి. మీద నుంచి ఒక అయితే ఎనిమి అయితే కొడుతున్నాం మన టీమ్మేట్స్ని. మనమైతే కొంచెం కవర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కాయిన్స్ అయితే వచ్చేసింది 700 కాయిన్స్. మనం మీదిగా అయితే ఫుల్ డ్యామేజ్ అయితే పడిపోతాం. మనకైతే అయితే మీద అయితే కొడతాం. మీద అయితే 2 హెడ్ షాట్లు అయితే ఇచ్చేసినాం. వాళ్ళైతే కవర్లో అయితే వెళ్ళిపోయింది గ్లూవాల్ వేసుకొని. వాళ్ళ టీమ్మేట్ని కూడా కొంచెం డ్యామేజ్ చేసినాం. వాళ్ళైతే అవతలేరు, నాకు డ్యామేజ్ ఇస్తూనే ఉన్నారు. అయినా మనం ఫుల్ కిల్ అయితే ఇంకోటైతే వచ్చేసిండు. ఫైనల్గా వీనైతే యూఎంపీతో హెడ్ షాట్ అయితే నాక్ చేసుకొని కిల్ అయితే వేసేసుకున్నాం. లెవెల్ కిల్స్ అయితే అయిపోయినాయి. అక్కడైతే నాక్ ఉన్నారు. మీదున్న ఎనిమిస్ అయితే నాక్ చేసారు. వాళ్ళైతే మనం నాక్ డ్యామేజ్ ఇచ్చేస్తారు. వాడు నాక్ వన్ ఎట్లయినా కొట్టాలి. కొంచెం గ్లూవాల్ వలగొట్టి కొట్టిన చూసాం. ఏమొస్తలేదు కానీ ఫైనల్గా మనమైతే ఒక కిల్ చోర్ అయితే వేసేసినాం. 12 కిల్స్ అయితే అయిపోయినాయి. మీది వాళ్ళు అయితే చూసాం. వాళ్ళతో కవర్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఎనిమి ఉన్నాడు. మా టీమ్మేట్లు అయితే మేము ఇద్దరం అయితే వెళ్ళాం అనమాట. ఇంకా జోన్ కూడా మొత్తం సింక్ అయితే అయిపోయింది. 14 ఎలైవ్ అవుతుంది. ఇంకా మీది వాళ్ళని అయితే కొట్టాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఎనిమి అయితే ఉన్నాడు. మనమైతే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే వీడిని అయితే కొట్టడానికి అయితే చూసాం. కవర్లోకి వచ్చేసింది అనమాట. మనకైతే హెడ్ అయితే పడిపోయింది. 88 131 హెడ్ అయితే పడిపోయింది. మనమైతే ఫ్లాష్ ఫ్రీజ్ అయితే చేద్దాం. ఫ్లాష్ ఫ్రీ డ్యామేజ్ వస్తుంది. ఫ్లాష్ ఫ్రీ డ్యామేజ్ కూడా ఏం రాలేదు. వాడైతే తప్పించుకుండు. దీన్ని మాత్రం ఎట్లయినా కొట్టాలి. మనమైతే డ్రోన్ అయితే వేసేద్దాం. నాకు తెలిసి ఇంకా ఈ టైంలో అయితే చాలామంది రివైవ్ అవుతుంటారు. ఇంకా మీదికని దిగుతూ ఉంటారు కూడా. మనమైతే ఇంకా చూడాలి. దీన్ని అయితే మా టీమ్మేట్ అయితే కొట్టలేదు. వీడైతే బయటకు వచ్చేసింది. ఫైనల్గా డ్యామేజ్ అయితే పడిపోయింది. వాళ్ళైతే నాక్ అయితే వేసేసింది వాడిని అయితే. ఇంకా చూసుకున్నట్టయితే అక్కడ మన డ్రోన్లో అయితే చాలామంది ఎనిమిస్ అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ మీది వాళ్ళు అయితే బయటకు వచ్చేసారు. మీది వాళ్ళు అయితే మనం కొట్టే ఛాన్స్ వచ్చింది. వీడైతే ఒకటి వచ్చేసిండు. ఫైనల్ వీక్ అయితే సోనియా పడిపోయింది. ఫైనల్గా వాడైతే కిల్ అయితే అయిపోయాడు. మనైతే 13 కిల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా జర్ర అవుతాం. మనమైతే ఫుల్ కిల్ అయితే వేసేటాం. మనమైతే ఒక సూపర్ మెడ్ కిట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే రిపేర్ కిట్ కూడా వేసేసుకున్నాం. అసలు ఇంకైతే చాలా ఎనిమిస్ అయితే 13 కిల్స్ అయితే కొట్టేసినాం. మామూలు మట్ అయితే కాదు 13 కిల్స్ అంటే. మనమైతే ఒక 15 కిల్స్ దాకా అయితే కొట్టడానికి చూద్దాం. ఇంకా ఎలవ్ అయితే ఒక 10 ఉందన్నమాట. ఇంకా 8 ఎనిమిస్ అయితే మిగిలి ఉన్నారు. ఆ టీమ్మేట్ మన ట్రీట్మెంట్ కొట్టిండు. అలా దూరంలో అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. వాళ్ళైతే ఒకటైతే నాక్ అయితే వాడైతే ఫుల్ కిల్ కూడా వచ్చేసిండు. మనమైతే 14 కిల్స్ అయితే వేసుకున్నాం. వీడైతే ఇంకా అక్కడే
వెండింగ్ మెషిన్ కానీ చాలా ఎనిమిస్ అయితే ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కింద కూడా ఒక వాళ్ళని కొడదామంటే చాలా డ్యామేజ్ ఇస్తున్నాం, కానీ వాళ్ళైతే నాక్ అయితే లేరు. వాళ్ళకి డ్యామేజ్ ఇస్తున్నాం, వాళ్ళైతే నాక్ అయితే కాలేదు. మనమైతే ఒక పని చేద్దాం, కిందికైతే పోదాం. ఇప్పుడు ఇదైతే ఇంకా కాని పని. ఇంకా చూద్దాం, ఇంక ఎనిమిది అయితే ఏం దొరకలేరు. మనమైతే కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకైతే ఇక్కడ కింద అయితే మనకైతే ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చినాయి. మనమైతే ఇటు సైడ్ తిరిగి ఇట్లా పోదాం. చూసుకున్నట్టయితే వచ్చేసిండు. ఫైనల్గా వీడియో అయితే కిల్ అయితే చేసేసినాం. మనమైతే 15 కిల్స్ అయితే అయిపోయినాయి. మనమైతే ఇప్పుడు మనమైతే ఇంకా చాలా కిల్స్ కొట్టాలి. మనం టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే 15 కిల్స్ అయితే కొడదామని చూద్దాం. మనమైతే 15 కిల్స్ టార్గెట్ అయితే ఫినిష్ అయితే అయింది. ఇంకా చూడాలి, ఇంకా ఒక 4 ఎనిమిస్ అయితే మిగిలి ఉన్నారు మా ఇద్దరిని తప్పిస్తే. ఇంకా చూడాలి, ఇక్కడైతే చాలా ఎనిమిస్ అయితే ఉన్నారు. అంటే ఒక స్క్వాడ్ మిగిలిందని అనుకుంటున్నాను నేనైతే. స్క్వాడ్ ఒకడైతే ఇచ్చేసిండో, దీనికైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసిన నేను. మనైతే హెల్త్ మొత్తం అయిపోయింది. వాడు మాత్రం ఇక్కడ వెనకలకైనా వచ్చేసిండు. దీన్నైతే వెనకలకైనా అయితే పోదాం. కానీ వీడైతే ఇట్లకైనా రాలేడు, అట్లా పోతుండు. మా టీమేట్ అయితే కొడతాడని అనుకుంటున్నా వాడిని. మనమైతే కొంచెం చూసుకొని పోదాం. వాడైతే అయిపోయింది అనమాట. మా టీమేట్ అయితే నాక్ చేసేసింది వాడిని. మనమైతే వాడిని లాస్ట్ ఒక్క ఎనిమిది అయితే మిగిలి ఉన్నాడు, వాడైతే కొడదాం మనం. లాస్ట్ ఎనిమిది కిల్ కూడా మా టీమేట్ అయితే చేస్తున్నాం. మనమైతే ఫైనల్గా ముందుగా అయితే కొట్టేసినాం 15 కిల్స్. మీరు మాత్రం గాయస్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి.